సో ఫైనల్లీ ఇండియా గేట్ని అయితే టచ్ చేసి నేమ్స్ అయితే చూస్తున్నారా, ఇక్కడ మొత్తం అందరి నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ అనమాట. ఇవన్నీ మొత్తం అన్ని సోల్జర్స్ నేమ్స్ అండి, మొత్తం అన్ని సోల్జర్స్ నేమ్సే. నుంచి ఒక్కసారిగా బయటికి రాగానే మొత్తం వేడి వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఢిల్లీలో 41 degrees ఉంది అండ్ ఫస్ట్ టైం అనమాట ఇది 41 degrees ఉన్నాం. సో ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, అక్కడ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ రాష్ట్రపతి భవన్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇండియా గేట్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇండియా గేట్కి అయితే ఇప్పుడు వెళ్దాం. ఇండియా గేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం అండ్ కొన్ని సీక్రెట్స్ మీకు యూట్యూబ్లో ఎక్కడా కూడా దొరకవు, అవి నేను చెప్తాను అనమాట ఇప్పుడు. సో ఇందాక గోప్రోలో అయితే షూట్ చేసిన. సో దీనికైతే ఎక్స్టర్నల్ మైక్ అయితే లేదు కదా, సో అందుకన్నట్లు వాయిస్ అయితే సరిగ్గా రాలా. మళ్ళీ దీంట్లో మొబైల్ అయితే షూట్ చేస్తున్నా. ఒకసారి కామెంట్స్లో చెప్పండి మైక్ ఏమైనా రిక్వైర్డా అని. మైక్ అయితే నేను తీసుకొని రాలేదనమాట. ఒకవేళ వాయిస్ బాగా వస్తుంటే అవుట్పుట్కి కమెంట్స్లో అయితే చెప్పండి వాయిస్ బాగా వస్తుందని. లేకపోతే మైక్ ఒకటి ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేస్తాను, లేకపోతే వాయిస్ బాగుంటే ఇట్లానే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇండియా గేట్ హిస్టరీ ఏంటి, అండ్ లోపల వెలుగుతున్న ఎటర్నల్ ఫ్లేమ్ ఎప్పటి నుంచి వెలుగుతుంది, ఎప్పటి వరకు వెలుగుతుంది, ఎవరు వెలిగించారు, అండ్ ఎందుకు ఇండియా గేట్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియా గేట్ అయితే క్లోజ్లో ఉండింది, కానీ ఓపెన్లో ఉంది అని అయితే నేనైతే అనుకుంటున్నా. ఓపెన్లో ఉంటే బెటర్, లేకపోతే బంచిక్ అయిపోతాం అనమాట. ఇండియా గేట్ నైట్ టైంలో అద్దరిపోతుంది. వీలైతే నైట్ వరకు ఇక్కడే ఉండి మీకు చూపిస్తా నైట్ ఎలాగుంటుందో. నైట్ టైం ఇండియా గేట్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటుందో. సో స్పెషల్లీ ఇండియా గేట్కి వెళ్ళాలంటే ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. అది యాక్చువల్లీ నాకు తెలియదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బయట నుంచి చూసి వెళ్ళిపోయా. అప్పుడైతే నాట్ అలౌడ్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఆ క్రౌడ్ మాత్రం టూ హెవీగా ఉందన్నమాట, ఫుల్ ఉంది. ఇక్కడ నుంచి దూరం నుంచి చూసా కదా, చాలా ఉంది క్రౌడ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. వామ్మో ఓర్ నాయనో. సో ఫైనలీ వీఆర్ అట్ ఇండియా గేట్ అనమాట. సరే ఎంత పెద్దగా ఉందో అసలు నా కెమెరాలో పట్టట్లేదు అసలు. 20వ శతాబ్దం 1921 సర్ ఎడ్విన్ న్యూటన్స్ అనే ఒక బ్రిటిష్ పాలకుడు వేసిన ఒక పునాది భారతీయుల ప్రాణత్యాగానికి గుర్తు, వేల మంది సైనికుల గుండె ధైర్యానికి చిహ్నం. 42 మీటర్ల ఎత్తుతో రాజధాని నడిబొడ్డులో పొగరుగా నిల్చున్న ది గార్డియన్ ఆఫ్ వేలర్, సింబల్ ఆఫ్ ఇండామిటబుల్ స్పిరిట్ ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, ది గార్డియన్ ఆఫ్ ఎటర్నల్ ఫ్లేమ్. ఇండియా గేట్ని 1921లో కట్టడం ప్రారంభించారు. అది 14,000 మంది 10 సంవత్సరాలు కష్టపడితే 1931లో ఇనాగ్రేషన్ చేశారు. దాదాపు 82,000 మంది సైనికుల ప్రాణత్యాగానికి గుర్తుగా నిర్మించడం జరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత 1972లో ఇండో వార్ సైనికులకు గుర్తుగా అఖండ జ్యోతిని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు వెలిగించారు. దాన్ని ఎటర్నల్ ఫ్లేమ్ అంటారు. పదండి అన్ని దగ్గరగా వెళ్ళి చూసొద్దాం. నేమ్స్ అయితే చూస్తున్నారా, ఇక్కడ మొత్తం అందరి నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. బక్షీష్ సింగ్, హరి, సుబాదర్ సింగ్, ఇవన్నీ నేమ్స్ అయితే ఉన్నాయట. వీళ్ళందరూ ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళు అనమాట. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మొత్తం అందరి నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వాల్స్ మొత్తం అన్నిటిపైన ఉంటాయన్నమాట నేమ్స్. యాక్చువల్లీ ఒక వాల్ పైన కాదు, మొత్తం వాల్స్ అన్నిటిపైన ఉంటాయి నేమ్స్. సో ఫైనల్లీ ఇండియా గేట్ని అయితే టచ్ చేసి గోడలు మాత్రం సాలిడ్గా ఉన్నాయన్నమాట. రేంజ్లో కన్స్ట్రక్ట్ అయితే చేశారు. తిరిగిపోయింది అసలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, లాస్ట్ టైం కూడా వచ్చినా కానీ మిస్ అయిపోయినా. సో ఈరోజు మాత్రం కుదిరింది కరెక్ట్గా.
యాక్చువల్లీ నైట్ వద్దాం అనుకున్నా, కానీ సన్సెట్ టైంలో అయితే ఇండియా గేట్ చూస్తున్నా తిరిగిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పీక్స్లో ఉంది. సో ఈ ఇండియా గేట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే ఉంటుంది. సెల్యూట్. ఉండే కాదు, ఇంకా అటు సైడ్ కూడా ఇంకా ఏదో ఉన్నాయి చూడడానికి. సో ఇప్పుడు అటు సైడ్కి కూడా వెళ్దాం. కొంచెం చాలా పెద్దది అన్నమాట ప్లేస్. నేను ఇంకా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దది. దాదాపు ఒక 20 acres 30 acres ఏమో ఉండొచ్చు, నాకు తెలీదు. జస్ట్ ఎస్టిమేషన్ వేసి చెప్తున్నా. ఒకసారి వ్యూ చూడండి, అది తిరిగిపోయింది కదా. సో మంచి మంచి ఫొటోస్ అయితే తీసిన ఇక్కడ నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తా. ఇక్కడైతే మనం సైనికులకి డిజిటల్గా ట్రిబ్యూట్ అయితే ఇవ్వచ్చు. సో అక్కడ టీవీలో చూస్తున్నారు కదా, ఆ డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అదే అనమాట. అక్కడే ఎటర్నల్ ఫ్లేమ్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఇండియా గేట్ అంటే ఇండియా గేట్ ఒక్కటే కాదనమాట, వెనకాల చూడడానికి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి నేషనల్ వార్ మెమోరియల్ అనమాట. లోపలికైతే వెళ్ళొచ్చు, కానీ 4 o'clock తర్వాత 5 o'clock తర్వాత ఎంట్రీ అయితే లోపలికైతే లేదంట. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళలేము. సో ఇక్కడే బయటే చూసేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చాలా నేమ్స్ అయితే రాసున్నాయి, ఇవైతే చూపిస్తాం మీకు. మొత్తం అన్ని నేమ్స్ అయితే రాసున్నాయి కదా, వీళ్ళైతే సోల్జర్స్ అనమాట. ఒక్కసారి కామెంట్లో నా కోసం కాకపోయినా దేశం కోసం జై హింద్ అని అయితే కామెంట్ పెట్టండి. అండ్ ఇదేదో ఈ వీడియో బూస్టప్ అవుతుంది అన్నట్లయితే అడగట్లేదు, అదైతే నేను డైరెక్ట్గానే అడుగుతా. కానీ ఒక్కసారి ఈ వీడియో కింద జై హింద్ అని అయితే కమెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఇంకేం పెట్టద్దండి, వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, జై హింద్ అని అయితే కమెంట్ అయితే పెట్టండి. జై హింద్. ఇవన్నీ చూశారు కదా, మొత్తం ఇవన్నీ సోల్జర్స్ నేమ్స్తో అయితే ఫిలప్ అయితే చేశారనమాట. నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇదేమో సీట్స్ ఏమో కూర్చోడానికి అన్నట్లయితే అనుకున్నా, కాదు, మొత్తం అన్ని సోల్జర్స్ నేమ్సే. ఇండియా గేట్ పైన సోల్జర్స్ నేమ్సే రాశారు, ఇక్కడ సోల్జర్స్ నేమ్సే రాశారు. చాలా చాలా గ్రేట్ అనమాట. సూపర్గా ఉంది. సో ఇవైతే 3 flags అయితే చూస్తున్నారు కదా, ఇవైతే త్రివిధ దళాలకైతే గుర్తు అనమాట. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ అనమాట. సో వాటికి గుర్తుగా ఇవి ఇక్కడ 3 flags అయితే ఉంటాయి. చూసారా, ఇవన్నీ మొత్తం అన్ని సోల్జర్స్ నేమ్సే అండి. మొత్తం అన్ని సోల్జర్స్ నేమ్సే. ఇంతమంది అయితే, అక్కడ ఎవరినో అరుస్తున్నాడు, నన్నేమనుకున్నాను, నన్నైతే కాదు. సో ఇంతమంది అయితే మన వార్లో అయితే చనిపోయినారు. సో ప్రతి ఒక్కరి నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క సోల్జర్ నేమ్ అయితే ఇక్కడైతే ఉంటుంది, ప్రతి ఒక్క చోట అండి. అంటే ఇక్కడ ఒకటే కాదు, గేట్ పైన నేమ్స్ ఉన్నాయి, అంటే ఇండియా గేట్ పైన కూడా నేమ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకైతే ఇది మంచి ట్రిబ్యూట్ అనమాట. దాదాపు 60,000 మంది అయితే ఇండియన్ సోల్జర్స్ అయితే చనిపోయారనమాట World War Iలో. ఆ 60,000 మంది అంటే అది ఒక అంచనా మాత్రమే. ఇంకా ఎంతమంది తెలియక ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారో అది లెక్కలే లేవన్నమాట. సో అంతమందికి గుర్తుగా ఇండియా గేట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇండియా గేట్ అంటే ఏదో పిక్నిక్ వచ్చి చూడడానికి ఒక చిన్న ఏదో కట్టడం అయితే కాదు, అది దానికి ఒక హిస్టరీ, చరిత్ర అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా చూడడానికి కాదు, కొంచెం హిస్టరీ తెలుసుకొని వచ్చి చూస్తే, అంటే ఒకటేంటంటే ఇండియా గేట్ హిస్టరీ తెలియకుండా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, ఇండియా గేట్ హిస్టరీ తెలుసుకొని వచ్చి చూస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇంతమంది సోల్జర్స్ మన కోసం, మన ఫ్యూచర్స్ కోసం చనిపోయారంటే వినడానికే ఒక వేరే లెవెల్లో ఉంది, అది చెప్పడానికి కూడా అయితే లేదనమాట. సో నడుస్తుంటే వస్తూనే ఉన్నాయన్నమాట. 60,000 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, రైట్? సో సూపర్. లోపలికైతే అలౌ చేస్తున్నారు, లోపలికైతే వెళ్ళిపోతుంది. దీనికోసం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను.
बच्चे ऊपर हो जा। సెరమనీ అయితే అయిపోయింది. దాదాపు ఒక ½ అవర్ అయితే ఉండింది. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదైతే చాలా బాగా అయింది. అండ్ ఇండియా గేట్ మీద లైట్స్ అయితే పడ్డాయి. ఒక రేంజ్లో కనబడుతుంది. ఐల్ షో యూ. యాక్చువల్లీ ఇది పెట్టింది కూర్చోడానికి కాదనమాట. మామూలుగా చెప్పాలంటే కూర్చోకూడదు కూడా, ఇక్కడెక్కడ చుట్టుపక్కల కూర్చోకూడదు. కానీ అందరూ చాలామంది తెలియక కూర్చున్నారు. అంటే ఒక సైన్ బోర్డు కూడా లేదు కూడా కూర్చోకూడదు అన్నట్లు. సో అందుకని కూర్చున్నారు అనమాట అందరూ. 2-3 సోల్జర్స్ అయితే వచ్చి చెప్పారు ఇక్కడ కూర్చోకూడదు, ఇది కూర్చోడానికి కాదు, రెస్పెక్టబుల్గా ఉండదు, కూర్చోకూడదు అన్నట్లు చెప్పారనమాట. సో అందరూ తెలియకైతే కూర్చుంటున్నారు. సో చూసారు కదా, తిరిగిపోయింది. నైట్ ఇంత బాగుంటుంది అనమాట ఇండియా గేట్, చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ దీనికోసమే చాలా లేట్గా అయితే స్టార్ట్ అయిపోయినా, దీన్ని చూద్దామని, ఈ అందాన్ని చూద్దామని. అండ్ ఆపోజిట్లో మీకు కనిపిస్తూ ఉండొచ్చు, యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ అనమాట. కరెక్ట్గా ఇండియా గేట్ ఆపోజిట్లో ఉంటుంది. నేను అప్పుడే చూపించిన, బట్ ఇప్పుడు చూస్తే ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుంది. సూపర్గా ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30కి యాక్చువల్లీ ఇండియా గేట్ క్లోజింగ్ టైం 9:30 అన్నారు. సో 7:30 కూడా ఇంకా హ్యూజ్గా ఉన్నారు, ఎందుకంటే క్రౌడ్ చాలా హ్యూజ్గా ఉన్నారు. ఎందుకంటే ఈ టైంలోనే చాలా బాగా కనబడుతుంది అన్నమాట. సో అందుకన్నట్లు వీటిని చూడడానికే వస్తారు. సూపర్. సో ఇది ఇవాల్టి ఇండియా గేట్ బ్లాగ్ అనమాట. ఎవరైనా ఢిల్లీ వస్తే ఏవి చూసినా చూడకపోయినా ఇక్కడికైతే రావండి. మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు చూడాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే ఈరోజు గోప్రో అయితే ఏం టచ్ చేయాల. కంప్లీట్ బ్లాగ్ మొత్తం మొబైల్లో అయితే షూట్ చేసిన. సో మొబైల్లోనే ఇంకా కొంచెం ఎందుకు ఈరోజు నాకు మొబైల్లో షూట్ చేయాలనిపించింది బ్లాగ్. నా వాయిస్ కూడా మీకు వినిపిస్తుందో లేదో అర్థం కావట్లా. సో అందుకన్నట్లు ఈ బ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసినా చేయకపోయినా కమెంట్లో మాత్రం జై హింద్ అని అయితే కమెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇండియా గేట్ బయట ఫుడ్ స్టాల్స్ అండి ఇవి. అండ్ ఎన్ని ఉన్నాయో నేనైతే ఒక్కటేసారి అవాక్ అయిపోయినా. అమ్మ ఏంట్రా బాబు ఎన్ని ఉన్నాయన్నట్లు.